మాట్లాడే అంశము ఏదంటే రిమైన్ ఫెయిత్ఫుల్, నిబద్ధతలో నిలిచి ఉండండి. నిబద్ధత అంటే నమ్మకంగా ఉండండి, లేకపోతే విశ్వాసము కలిగి ఉండండి, మీరు పట్టుకున్న దాన్ని విడవక కొనసాగించండి అని భావం. ఇంగ్లీష్లో మనం చూస్తే రిమైన్ ఫెయిత్ఫుల్ అంటే ఇకనైనా మరి దేవునికి ఇష్టలుగా జీవించమని దేవుని యొక్క ఉద్దేశము. ఆ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అంశము మనందరికీ కూడా పరిచయస్తమైన గ్రంథము హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. హోషేయ గ్రంథము, దానియేలు గ్రంథము తర్వాత హోషేయ గ్రంథం ఉంటుంది. దానియేలు గ్రంథము తర్వాత హోషేయ గ్రంథం ఉంటుంది. ఆ హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు దేవుని తట్టు తిరిగిన ఎడల దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము. నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. అది ఇందాక మనం చదువుకున్నటువంటి మాట. మరి మనమందరం నిబద్ధత కలిగిన వారముగా ఆయనలో జీవించాలని. నిబద్ధత అంటే ఒక కులమానం. క్రైస్తవులకి దేవుడిచ్చే ఒక నియమ నిబంధనలు. మనమందరం కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చేది మన జీవితంలో కలిగిన లోట్లని సరిచేసుకోవడానికి మనం వస్తాము. కాబట్టి దేవుడు అంటున్నాడు ఏంటంటే నిబద్ధత కలిగి జీవించు, అంటే నమ్మకంగా జీవించు, విశ్వాసములో ఏమాత్రము వెనుకకు పోబాకు, నిన్ను పిలిచిన దేవునికి ఏమాత్రము కూడా అటు ఇటు తీరక దేవునందు జీవించమని దీని యొక్క ఉద్దేశము. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే 6వ వచనంలో, కాబట్టి నీవు దేవుని తట్టు తిరగవలను. ఇంతకాలం ఇటు జీవించావో, ఎలా జీవించావో అది దేవునికి ఇష్టమైనదేనా, ఇష్టము కానిదా, దేవుని చిత్తమా కాదా? అయితే ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడైనా కానిగాక, ఈ సమయం నుంచి అయినా కానిగాక, ఈ రోజు నుంచి అయినా కానిగాక మనమట. కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? ఇగో ఇంతవరకు నువ్వు నేను స్నేహితం చేశావు, నన్ను అనేక సార్లు మోసం చేశావు, ఇక నుంచైనా, కాబట్టి ఇక నుంచైనా నాతో నువ్వు జాగ్రత్తగా ఉండాలని మాట. అట్లనే ప్రవక్త అయిన హోషేయ ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఇంతకాలము దేవునికి నమ్మకంగా మీరు జీవించలేదు. ఆరంభ దినం మొదలుకొని ఈనాటి వరకు కూడా మీరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం లేదు అని ఆయన చెబుతూ, ఇకనైనా కానీ దేవుని వైపు తిరగండి అని అంటున్నాడు. చాలామంది మనం అనుకుంటాం ఏంటంటే, నేను దేవునిలోనే ఉన్నాను, దేవునితోనే ఉన్నాను, దేవునిలోనే జీవిస్తున్నాను, మనందరూ కూడా భ్రమిస్తాం. కానీ ఈ దినమున మనము పూర్తిగా ఆయనలో ఉన్నామా, కొంత అటుగా మనము జీవిస్తున్నామా? ఒక్కసారి మనము ధ్యానము చేసుకుందాం. దేవుని తట్టు తిరిగే మన జీవితము లోపల మరి అది ఆచారముతో కూడింది కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నిర్వర్తించేదిగా ఉండాలని దేవుని యొక్క మహాసంకల్పము. కాబట్టి అందరము కూడా దేవుని తట్టు తిరగమంటున్నాడు. మనుషుల తట్టు కాదు, లోకము తట్టు కాదు, కానీ లోకాశల తట్టు కాదు, కానీ దేవుని తట్టు తిరగాలి. దేవుని తట్టు తిరిగితే ఏమి కనబడుదట? దేవుని తట్టు తిరిగిన మనిషి లోపల కనికరం ఉంటుంది, దయాదాక్షిణ్యం ఉంటుంది. కనికరం అంటే ఎవరైనా కష్టంలో ఉంటే అయ్యో అని దయ కలిగిన జీవితం. మరి మన జీవితంలో గినక ఒకవేళ గినక మనము దయలేని వారముగా మనము జీవిస్తున్నామా, కనికరము లేని వారముగా మనము జీవిస్తున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. క్రైస్తవులుగా చెప్పే మన జీవితంలో మనం మోసగించిన వారిని కనికరించాలి, క్షమించాలి. మన ఇబ్బంది పెట్టిన వారిని కనికరించాలి, క్షమించాలి. మన అవమానపరిచిన వారిని కనికరించాలి, వారిని క్షమించాలి. నిన్ను హింసించిన వారిని క్షమించాలి. మరి ఆ రకంగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటాడు చెప్పండి,
కనికరము గలవారు ధనిలు, వారు కనికరించబడెదరు. మీరు గినక ఇతరులు గినక మీరు క్షమిస్తే, ఇతరుల మీరు కనికరము చూపిస్తే, ఇతరులకు మీరు సహాయము చేస్తే, వాళ్ళకి మీ యొక్క వారి కష్టములో మీరు మేలు చేస్తే మీకు కూడా కనికరము చేస్తానంట. కొంతమంది ప్రకటించడానికి ఇక్కడ నుంచి బాగా ప్రకటిస్తాం అందరము కూడా. బోధించేవారు మొదటిగా తమ్మును తాము సరి చేసుకోవాలి. ఈ వాక్యముతో నేను ఉదయకాలమున చదువుతున్నప్పుడు నేను సిద్ధపాటు చేసుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్న తర్వాత నేను చెప్తాను. ఎప్పుడు కూడా బోధించేవారు ఆ బోధించే వాక్యము తమ బ్రతుకులకు అన్వయించుకోవాలి, తమ జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడే బోధించాలి. వారు మార్పు చెందకుండా వారు అనేక మందికి బోధిస్తే ఆ బోధలో కలిగే ఫలితము ఏమీ లేదు. ఎవరిలో మార్పు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ ఉండడు. బోధించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. బోధించేవాడు మాదిరిగా జీవించేవారై ఉండాలి. అలాంటి సమయం లోపల పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సన్నిధి ఆ మధ్యలో ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనమందరము కూడా ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. మనమందరము కూడా కనికరము ఎవరి ఎడల మనము చూపిస్తున్నామా? మీ అమ్మ ఎడల కానీ, మీ నాన్న ఎడల కానీ, అన్నదమ్ముల ఎడల కానీ, అక్క చెల్లెళ్ళ కానీ, సంఘం ఎడల కానీ, మరి స్నేహితుల కానీ, బంధుమిత్రుల నువ్వు కనికరము కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించాలి. అదేందండి, మమ్మల్ని మోసము చేసిన వారిని మేము కనికరించాలా, వారిని ప్రేమించాలా అంటే నీవు కూడా మన జీవితాల్లో కూడా అనేక మందితో మనం ఇబ్బంది పడ్డాము. మనము అనేక మందిని ఇబ్బంది కూడా మనం కూడా పెట్టాము. అయితే నీవు కనికరించబడాలంటే, నీ పాపములు క్షమించబడాలంటే, మన పాపములు క్షమించబడాలంటే మనము కనికరము కలిగిన వారముగా మనము జీవించాలి. ఇట్స్ ఫస్ట్ కండిషన్. ఎవ్రీ క్రిస్టియన్, ప్రతి ఒక్కరు కూడా కనికరము కలిగిన వారుగా జీవించాలి. కనికరము లేకపోతే మనము చాలా ఇబ్బంది పడిపోతాం. నా జీవితంలో అనేక పర్యాలు, ఒకటి కాదు రెండు కాదు, లక్షలు పోగొట్టుకున్న, నన్ను మోసము చేసిన వ్యక్తులు అనేక మంది ఉన్నా ఏ ఒక్కరిని కూడా ఒక్కనాడు నేను వారితో నా నోటితో ఒక చెడ్డ మాట పలకడము కాదు, కానీ వారిని దూషించడము కానీ వారిని శపించడము కానీ నా నోటి గుండా రాలేదు. ఎందుకంటే దేవుడు ఒకవేళ గినక మన మోసము చేయాలన్న వ్యక్తిని పంపిస్తే నీవేం చేస్తావు, నేనేమి చేస్తాం. కాబట్టి మనమందరం కూడా కనికరించే వరముగా ఉండాలి. ఎవరైనా మన గురించి ఒక మాట అంటే మనము గినక క్షమించలేకపోయినట్టయితే, కనికరము చూపకపోతే మనము చేసే అపరాధాలకి దేవుడు కనికరించలేడు. అందుకే పరలోక ప్రార్థనలు అంటాడు, మా రుణములను, మేమిత్రుల రుణములు క్షమించిన రీతిగా మా రుణములను క్షమించుము. అంటే ఇతరుల యొక్క రుణాలు మనము క్షమిస్తే మన పాపాలు క్షమించబడతాయని దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు. ఈ దినమున ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం అంటున్నాడంటే, మీరు నా తట్టు తిరగండి, నా తట్టు తిరిగితే కాబట్టి ఇకనైనా కానీ మీరు నా తట్టు తిరిగి కనికరము గలవారుగా జీవించాలి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడెదరు. ఇది మనందరికి అర్థము కావాలి. కనికరము రావాలి మనలోనికి. ఎవరేమన్నా కానీ గాక నీవు దేవుని వైపే చూడాలి, దేవుణ్ణే చూడాలి. దేవుని యొక్క ఆలోచన విధానం కానీ ఆలోచన విధానం ఉండాలి. దేవుని యొక్క ఆలోచన ఎడల నీ పట్ల వేరుగా ఉంటే నీవు వేరే రీతిగా నువ్వు జీవిస్తే కలిగే ఫలితము శూన్యము. కాబట్టి దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు, నీవు నేను వాక్యము చదివితే కాదు, కానీ దినదినము మనం అందరం కూడా రూపాంతరము చెందిన వారముగాను నవీన స్వభావము కలిగిన వారముగాను మనం లేకపోతే బోధించే నా బోధంతా వ్యర్థమే, బోధ వినే మీరందరికీ కూడా మీ సమయం అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ప్రభు కోరుకుంటున్నటువంటి యొక్క ఉపవాస దినము లోపల దేవుడు కోరుకునే మాట ఏంటంటే, కనికరము గలవారుగా మీరు జీవించండి అని అంటున్నాడు. కనికరము లేకుండా నీవు నేను కనికరించబడము, మన పాపములు క్షమించబడవు. మన పై అధికారు మనకు అప్పిచ్చిన వాళ్ళు మన కనికరించరు, మన ముందు నిర్దాక్షిణంగా మనతో ప్రవర్తిస్తారు. బైబిల్ అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అయితే మనం అలాంటి వారము కాకుండా దేవుని యొక్క చిత్తమును అనుక్షణము మన జీవితంలో అన్వయించాలి, వాటిని పాటించాలి. పాటించకుండా ప్రకటించినా, పాటించకుండా ప్రభువుని నమ్మామని చెప్పినా
ఇదంతా మనం మోసము చేసుకోవడమే. ఈ చివరి దినాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, కనికరము మనం పొందుకోవాలంటే మనము కనికరించే వారము కావాలి. దేవుని యొక్క ఆజ్ఞను మనం మీరకుండా ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా జీవించే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా న్యాయం అనే మాట అంటున్నాడు. రెండవ మాట జస్టిస్. న్యాయం ఎక్కడ ఉంది చెప్పండి? ఆ దేవుల్లోనే న్యాయం ఉంది. ఈనాడు న్యాయము ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ మనము కొవ్వొత్తి పెట్టి వెలిగించి చూసినా కానీ గాక న్యాయము దొరకనట్టి పరిస్థితిలో మనమందరూ కూడా ఉంటున్నాము. న్యాయం అనేది కరువైపోయింది. మరి ముఖ్యంగా పేదవాళ్ళకి న్యాయము కరువైపోయింది. తక్కువ కులస్తులకు న్యాయము కరువైపోయింది. వారి గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క స్వప్రయోజనానికి గురించి ఆలోచించేవారే కానీ మరి పేదల గురించి ఆలోచించేవారు ఎవరు కూడా లేరు. అందుకే దేవుడు అంటున్నాడు, మనమందరము కూడా న్యాయమును పరిపాలించే వారముగా ఉండాలి, న్యాయవంతులుగా మనము జీవించాలంటున్నాడు. లోకము నీకు అన్యాయము చేసినా, లేకపోతే నీకు ఎవరైనా నీకు అన్యాయము చేసినా కానీ నీవు న్యాయంగా నువ్వు జీవించాలి. ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకుంటే రూపాయిని మరలా అప్పగించాలి, అప్పైనా మరలా తీర్చాలి. అంతేగాని నీవు న్యాయము తప్పకూడదని దేవుడు అంటున్నాడు. ఆ న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచు. నీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఎవరిలో నమ్మిక కాదు, లోకం మీద కాదు, ధనం మీద కాదు, బంధువర్గం మీద కాదు, కులం మీద కాదు, ఉద్యోగం మీద, జ్ఞానం మీద, అంతకంటే అసలే కాదు. కానీ నీ దేవుని మీద నమ్మిక ఉంచాలి. అంటే విశ్వాసము కలిగి ఉండాలి. అయితే నీవు నేను మందరం కూడా 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొదటి మాట కనికరము కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా న్యాయము కలిగిన వారుగా ఉండాలి. మొదటిగా దేవుని తట్టు తిరగాలి. 4వదిగా దేవుని మీద నమ్మిక కలిగి ఉంచాలి. 4 మాటలు దేవుని వైపు తిరగాలి. మనమందరము కూడా కనికరము కలిగిన వారముగా జీవించాలి, న్యాయమును కలిగిన వారముగా జీవించాలి. అంతేగాక చివరిలో చూస్తే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మార్గము తప్పిపోయారు. అప్పుడు వారికి మరలా హోషేయ ప్రవక్త ప్రవచనము ద్వారా వారికి చెబుతూ ఉన్నాడు. దేవుని ద్వారా కలిగినటువంటి మాటలు హోషేయకు చెబుతూ ఉన్నాడు దేవుడు. హోషేయ ఏమంటున్నాడంటే ఈ ప్రజలతో, ఆ ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నారు, అయ్యా మీరంతా కూడా నా తట్టు తిరగండి, దేవుని వైపు తిరగండి, న్యాయమును, అదే రకంగా అక్కడ మనం చూసినట్టయితే కనికరమును, అంతేగాక నా మీద పూర్ణ విశ్వాసము కలిగి ఉండండి. రాజ్యము స్థిరము కాదు, రాజు స్థిరము కాదు, ధనము స్థిరము కాదు, ఏది స్థిరము కాదు. అస్థిరమైన లోకములో నీవు జీవిస్తున్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రతికే అస్థిరమైనటువంటిది, మన బ్రతికే అస్థిరమైనటువంటిది. ఈ అస్థిరమైనటువంటి ఈ బ్రతుకు కలిగిన మనమందరము కూడా స్థిరత్వం మీద, మన స్థిరత్వము ఎక్కడ ఉంది, మనం ఎక్కడ స్థిరులుగా ఉంటామంటే నిత్య రాజ్యములో మాత్రమే మనము నిత్యంగా ఉండేవాళ్ళము. కాబట్టి ఈ అస్థిరమైన లోకములో జాగ్రత్తగా ఉండమని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరము కూడా అటు పరుగులు పెట్టేవారము కాకుండా వాక్యానుసారంగా జీవించే వారముగా ఉండాలని ఈ లేఖన సత్యాలు మనము గ్రహిస్తాము. ఇక మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం అక్కడ జ్ఞాపకం వచ్చేస్తారు. ఎంత మంచి మాట అంటాడో చూడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరము, కనికరాని గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నీవు కనికరించబడాలంటే పాతవి విడిచిపెట్టాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే ఇక్కడ కన్నీటి ప్రార్థన చాలామంది నేను చూస్తూ ఉన్నాను. ఎంతో కన్నీటి ప్రార్థన చేస్తారు కానీ వారి యొక్క ప్రవర్తనలో మార్పు లేని జీవితాలు. ప్రార్థించడం అంటే పాపాన్ని విడిచిపెట్టడం, ఒప్పుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టడం. పాపాన్ని విడిచిపెట్టకుండా మరలదే పాత జీవితము జీవిస్తూ ఇక్కడ ఎన్ని పర్యాలు కన్నీరు కాచినా, ఎన్నిసార్లు ప్రభు బల్లలో పాలు పంపులు పొందుకున్నా కలిగే ప్రయోజనము శూన్యం. అయితే ఇక్కడ అంటున్న మాట, కనికరము పొందాలంటే పాపాలు ఒప్పుకోవాలి, పాపాలు విడిచివేయాలి. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే
కనికరం పొందుతాడు అంటున్నాడు. మరి మనమేం చేస్తున్నాం? మన జీవితంలో కనికరము లేని వ్యక్తులుగా, నిర్దాక్షిణంగా అవతల వ్యక్తిని అవమానించే వారముగా, వారి యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే వారముగా, అంతేకాకుండా వారి యొక్క కుటుంబ పరువుని రోడ్డు మీద పెట్టే వారముగా, వారి యొక్క కుటుంబంలో ఉండే పిల్లల యొక్క జీవితాలను రోడ్డు మీద పెట్టేవారుగా మనము జీవిస్తున్నాము. కొంచెం కోపం వస్తే అంతవరకు లోపల దాచుకున్నదంతా కూడా ఒక మంచి బాంబు బ్లాస్ట్ అయినట్టుగా అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాం. అది కాదు స్నేహితం అంటే, బంధుత్వం అంటే అది కాదు, విశ్వాస యొక్క జీవితం అది కాదు. విశ్వాస యొక్క జీవితంలో నీవు ఒకసారి ఈ యొక్క హృదయంలో దాచిపెట్టుకున్న విషయాలు, నీ అన్నదైనా, తమ్ముడిదైనా, అక్కదైనా, చెల్లెదైనా, మరెవరిదైనా కానీ గాక, నీతో వారు విభేదించినా, నువ్వు వారితో విభేదించినా అది బయటికి పోకూడదు. దాన్ని కనికరం అంటారు. అవసరం వచ్చినప్పుడు మొత్తము కక్కేస్తే ఇక దానికి విలుతం ఏమి లేదు, ఇక కనికరమును పొందే ప్రసక్తే లేదు. అంటే నువ్వు చేసిన పాపాలకి మరలా విడుదల లేదు. కనికరము గలవారు ధనులు, వారు కనికరము పొందు. కొండ మీద ప్రసంగంలో దేవుడు ప్రభు వారు చెప్పిన మాట. కాబట్టి నీవు నేను కనికరము పొందాలంటే ఇందాక మనం చూసినట్టు దేవుని తట్టు తిరగాలి, కనికరము గలవారముగా జీవించాలి, న్యాయమును అనుకరించే వారము కావాలి. అదే రకంగా దేవుని యందు విశ్వాసము కలిగిన వారము కావడం. 4 మాటలు మనము జ్ఞాపకము చేసుకున్నాము. మరి ఈ 4 మాటలు జ్ఞాపకము చేసుకున్న మనము ఆ 4 మాటల ప్రకారంగా జీవించాలంటే ఇక్కడ సామెత గ్రంథము మన చదువు అక్కడ, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. అతిక్రమములు అంటే చెప్పండి, పదే పదే చేసే పాపాన్ని అతిక్రమం అంటారు. క్రమము, అతిక్రమము అంటే, క్రమం అంటే ఒక సమయానికి రావడము క్రమము, ఒక యథార్థమైన జీవితము జీవించడము క్రమము, లేకపోతే నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండడము క్రమము, లేకపోతే నీకు ఇచ్చిన ధనమును న్యాయంగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా క్రమము. అతిక్రమం అంటే ఏంటి? దాన్ని బ్రేక్ చేసి నిష్టానుసారంగా జీవించడం అతిక్రమం. అంటే దేవుని యొక్క క్రమం. సంఘములో క్రమం ఉంటుంది, సమాజంలో క్రమం ఉంటుంది, కులానికి కూడా క్రమం ఉంటుంది. అదే రకంగా దేవునితో నువ్వు సవాసము నేను చేయాలంటే దేవునికి ఒక క్రమం ఉంది. అక్రమంగా జీవించేవారంటే, అతిక్రమములు చేసేవారంటే దేవునికి ఇష్టము లేదు. మరి అతిక్రమములు చేసే మనము దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలుగుతాము? అందుకే అతిక్రమములు చేసే వారి యొక్క పాపం నిమిత్తమై సంవత్సరములకు ఒక పర్యాయము యాజకుడు ఏమి తీసుకుని వెళ్ళిపోయాడు? ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని ఆ పాత్రలో రక్తము పట్టుకొని ఆ మందిరములోకి, అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళాలి. అయితే ఆ రక్తము పవిత్రమై ఉండాలి. ఇదిగో నీవు నేను మందరము కూడా ఆ బలులు లేవు, కానీ సర్వలోకము కొరకై బలి పశువుగా వచ్చినటువంటి గొర్రెపిల్లైన క్రీస్తు ప్రభువారి యొక్క రక్తముతో మనం ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, తండ్రి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి? క్రీస్తు ప్రభువారి యొక్క నామంలో మన యొక్క ప్రతి విన్నపాన్ని క్రీస్తు ప్రభువారితోటి ఆ ద్వారా తండ్రి అయిన దేవునికి మనము తెలియజేయాలి. కానీ మనమందరం కూడా ఎట్లా చేస్తున్నామంటే కనికరము లేని వారముగా, మన అతిక్రమాలన్నీ కూడా మనం ఏది కూడా పాటించని వారముగా మనము జీవిస్తున్నాము. దయతో మీరు మనమందరం కూడా గమనించండి. మరి మన పాపములు, అతిక్రమములు ఒప్పుకోకుండా, అతిక్రమములు ఒప్పుకొని అదే మరలా చేసినట్లయితే దానికి, పాపానికి క్షమాపణ లేనే లేదు. దానికి ఏమి కలుగుతుంది? మరి నరకానికి వెళుతాడంటే నరకానికి వెళుతాడో వెళ్ళడో తర్వాత సంగతి. కానీ భూమి మట్టికి శరీరానికి శిక్ష వస్తుంది, రోగం వస్తుంది శరీరానికి, ఈ యొక్క శరీరానికి కష్టాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, దినములో శాంతి లేని జీవితము, చనిపోయే వరకు కూడా శాంతి లేని జీవితం ఉంటుంది. దీనికి శిక్ష ఇక్కడే మనం అనుభవించాలి, ఇక్కడే మనం శిక్ష అనుభవించాలి. నీలో అతిక్రమం గినక కొనసాగిస్తుంటే, ఎవరైనా తిట్టే అలవాటు నీకుంటే బంద్ ఈ దినము నుంచి. ఎవరి మీద ద్వేషం పెంచుకుంటే అది బంద్. ఎందుకంటే ఎవరిని తిట్టే అధికారము నీకు లేదు. నువ్వు తిడితే దేవుడు కూడా నిన్ను శిక్షిస్తాడంటున్నాడు. ఇతరులను నువ్వు క్షమించలేకపోతే నేను కూడా నిన్ను క్షమించనంటున్నాడు. ఇతరుల దయాదాక్షిణ్యము చూపబోతే నేను నీ ఎడల కూడా దయాదాక్షిణ్యము చూపనంటున్నాడు. ఇతరుల పాపాలు క్షమించకపోతే నీ పాపాలు కూడా నేను క్షమించనంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మన అతిక్రమాలు ఏం చేద్దాం చెప్పండి? ఈ యొక్క ఉపవాస కోడికలు ఒప్పుకొని ఇక్కడ నుంచి ఏం చేద్దాం చెప్పండి? ఆ అతిక్రమము లేకుండా
క్రమమైన జీవితాన్ని మనం జీవిస్తాం. క్రమమైన జీవితం. ఎందుకంటే అతిక్రమలు చేసేవారు దేవునికి ఇష్టము కాదు. వారు ఎవరైనా కానీ కాక, బోధించే నేనే కానీ, ప్రవక్తగా చెప్పుకునే వారే కానీ, దేవునికి ఇష్టమైనటువంటి దావీదే కానీ, అదే రకంగా మోషేనే కానీ గాక, ఎవరు అతిక్రమములు చేసినా వారిని విడిచిపెట్టలేదు దేవుడు మనందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా దుష్టాంతములుగా బైబిల్లో రాపించి పెట్టాడు. ఒక చిన్న రాయిని కొట్టమంటే ఒకసారి కొట్టాడు, మరలా రాయితో మాట్లాడమంటే పొరపాటునో గ్రహపాటునో అలవాటునో ఏదో ఆ రాయిని కొట్టాడు. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఆ కానాను చూసే భాగ్యము కోల్పోయాడు. ఒక చిన్న తప్పే. మీరు అనుకుంటున్నారు నేను ఒక్కడే కదా, ఇదొక్కటే కదా, ఇదొక పెద్ద లెక్కనని మీరు అనుకుంటున్నారు కావచ్చు. కానీ మోషే చేసింది ఏమీ లేదు. ఆయన దేవుడే అంటాడు, నా ఇల్లంతలో నమ్మకస్తుడు ఆయన. మరి నమ్మకస్తుడైన వాడు ఏమి చేశాడు? ఒక చిన్న ఆయన మాటను సరిగా వినలేదు. ఆయన ఆజ్ఞని చిన్నగా వినకుండా విన్నాడో వినలేదో మనకు తెలియదు. కానీ మనం తీర్పు తెచ్చే అధికారం నాకు కూడా లేదు. కానీ ఆ మాటకు అనుగుణంగా తను జీవించలేక ఏం చేశాడంటే పొరపాటున దాన్ని కొట్టేశాడు. కలిగిన పరిణామం చూడండి. ఆ కానాను దేశాన్ని చూడలేకపోయాడు. నెబో పర్వతం అని ఎత్తైన పర్వతం, అక్కడ నుంచి చూస్తే మృత సముద్రము, అదే రకంగా కానాను దేశం అంతా కొంత బాగానే మనం చూడగలుగుతాం. మన కళ్ళు ఉన్నంత మట్టుకి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల మన దృష్టిని బట్టి మనం చూడగలము. కానీ మోషే గారు 120 సంవత్సరాల్లో కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? బహుపుష్టి గలవాడుగాను, కన్ను యొక్క మాంద్యము లేనివాడుగాను ఉన్నాడని బైబిల్లో రాయబడింది. అంటే ఎంత విశాలమైన స్థలమును కళ్ళారా చూశాడో అది మనకు తెలియదు. లేదా దేవుడు ఆత్మతో తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతం అంతా తీసుకొచ్చి చూపించాడో మనకు తెలియదు. కానీ ఒక చిన్న పొరపాటే అంత గ్రహపాటుగా ఉంటే మరి మనము మన జీవితంలో ఏ రకంగా మనము జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా కనికరించకుండా వాళ్ళతోటి చెడాబడ మాట అనేస్తున్నామా? ఒకరి గురించి చెడు మాటలు పలికేస్తున్నామా? విన్న మాట, వినని మాట, చూడని మాట, చూసిన మాట అన్నీ కూడా ప్రజలకు ప్రచారం చేస్తున్నామా? బీబీసీలో చెప్పినట్టుగా మనం చెప్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు బీబీసీకి ప్రాముఖ్యత లేదు. కానీ నా బాల్యంలో మన దేశంలో ఎలక్షన్ జరిగితే బీబీసీలో వార్తలు వచ్చేటివి. ఏమని? ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరు గెలుస్తున్నారో, ఎవరు గెలవటం లేదో, ఎక్కడో ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి బీబీసీ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ గురించి పక్కా రిజల్ట్, ఈ రోజు ఉన్నటువంటి సర్వేలు కాదు, వాళ్ళు పక్కా సర్వే చేసి చెప్పేవాళ్ళు. ఇదిగో ఆ రకంగా మనం కూడా బీబీసీ వల్ల ఒక పక్షాన తీసుకొని ఒకరి గురించి మనం చెడు ప్రచారం చేస్తున్నట్టయితే దేవుడు ఒకానొక దినమున నువ్వు చేసినా చేయకపోయినా నీ గురించి కూడా కనికరం లేకుండా వాళ్ళు కూడా ప్రచారం చేసిన రోజున నీవు కన్నీరు కాచి అయ్యో నేను చచ్చిపోతుంటే లాభం లేదు. ఎందుకంటే నువ్వు ఎవరిని కనికరించలేదు కదా, ఎవరిని దయదల్చలేదు కదా. ఇక నీ దేవుడు నీ ఎట్లా దయదలుస్తాడు? కాబట్టి ఎవరి మీద మనము తీర్పు తీర్చేవారముగా ఉండకూడదు. నేర్చుకోండి. దినదినము మనం మార్చబడాలి. దినదినము నేర్చుకోవాలి. దినదినము మార్చబడాలి. ఒక్కరాని నేను రక్షించబడ్డానంటే సరిపోయేది కాదు. దేవునికి ఇష్టమైన ప్రక్రియ కాదు. ఆ సిలువలో ఉన్న దొంగకి అది సరిపోయింది. కానీ జీవించే మనందరికీ అది సరిపోదు. ఆ రూల్ అప్లై కాదు. ఆ రూల్ అప్లై కావాలంటే మనం ఏం చేయాలంటే మనము దినదినముగా మార్చబడుతూ ఉండాలి. ఆ రూల్ మనకు పనికిరాదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఇంకా జీవం ఇచ్చేది ఎందుకంటే నువ్వు పరిపూర్ణమైన స్వరూపంలోనికి రావాలి. ఆ దొంగ ఒక విశ్వాసముతో పరలోకానికి వెళ్ళాడు. క్రియలు లేవు. క్రియ అంటే నోటితో మాటతో ఒప్పుకున్నాడు. ఇదిగో నీవు నేను అందరము కూడా జీవించే ఒక విశ్వాసం ఒక్కడే సరిపోదు. కానీ దినదినము మార్చబడాలి. దినదినము దిద్దుకోవాలి జీవితాన్ని. ఒకవేళ కనుక దిద్దకపోతే మనకి మాటలు కూడా రావు. చాలామంది చదువుకుంటారు. ఏం చదువుకున్నామంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు, ఎంటెక్ అంటారు, పిహెచ్డి అంటారు. వాళ్ళు చదువుకున్నప్పుడు బహుగా మంచి తెలుగు స్టాండర్డ్ బాగా మాట్లాడగలిగిన వాళ్ళే, లేకపోతే ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలిగిన వాళ్ళే, లేకపోతే హిందీలో బహుగా మాట్లాడగలిగిన వాళ్ళే. కానీ ఒకసారి కనుక మాట్లాడడం బంద్ అయిపోతే ఏమవుతుందంటే మాటలు దొరకవు. నోటికి మాట్లాడాలంటే నోటికి మాటలు వస్తూ ఉండాలి, రిపీటెడ్లీ వస్తూ ఉండాలి.
ఇట్స్ ఏ కంటిన్యూ ప్రాసెస్గా ఉండాలి. ఒక నది ఏ రకంగా ప్రవహిస్తుందో అదే రకంగా నీ భాష నీలో ఉంటుంది, బయటికి వస్తుంది. సముద్రపు యొక్క అలలు ఏ రకంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయో అదే రకంగా ఒక మాట తర్వాత ఒక మాట నీకు వస్తూ ఉంటుంది. కొద్ది రోజులు నువ్వు మాట్లాడకపో, చాలామంది మీరందరూ మాట్లాడే తెలుగు భాష ఎంతవరకు మాట్లాడుతున్నారంటే మీ యొక్క అవసరాల మట్టిగా మీరు మాట్లాడుతున్నారు. ఇంకేదైనా కొత్త విషయం గురించి మాట్లాడితే మీ దగ్గర పదజాలం దొరకదు. కారణం ఎందుకు? కొత్తగా నేర్చుకోవడం మీరు ఇష్టపడడం లేదు. మీరేమనుకుంటున్నారు, ఇక చాలు నేను మాటలు వచ్చాయి, మన పిల్లోడికి మాటలు వచ్చాయని చెప్పి ఇంట్లో ఉంచుకుంటామా, స్కూల్కి పంపిస్తామా? ఒకసారి ఆలోచించండి. ఇంట్లో ఉంచుకుంటామా? మాటలు వచ్చు కదా ఇక వాడికి. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతావు, ఇంగ్లీష్ నేర్చుకుంటే అవసరం లేదు కదా. తెలుగు మాట్లాడుతున్నావు, వాడు తెలుగు మాట్లాడుతున్నాడుగా. నువ్వు హిందీ మాట్లాడుతావు, వాడు హిందీ మాట్లాడుతున్నాడు కదా. మరి ఇంక వాడికి స్కూల్ ఎందుకు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక భాష ఒకటే సరిపోదు. ఏం కావాలి? భాష అనేది ఒక విశ్వాసం అనుకోండి. మీ జీవితంలో భాష అనేది ఒక విశ్వాసం. ఈ యొక్క భాషని మనము ఇంకా పరిపరి విధాలుగా నేర్చుకోవాలంటే అనేకమైనటువంటి సంగతులు, అనేకమైన తరగతులు మనం చదివితేనే మనకి వస్తుంది. చాలామంది మీరు గమనించండి, తెలుగు మాట్లాడుతుంటారు, తప్పుడు పదాలే పలుకుతూ ఉంటారు. ఆ పదాలు దొరక్క ఇబ్బంది పడతారు. కొంతమంది భాషే బంద్ చేస్తారు, మాట్లాడటమే బంద్ చేస్తారు. కారణం ఏంటంటే దాని మీద ఏం చేయలేదు, అభ్యాసము చేయలేదు. ఇప్పుడు నేను చదువుకున్న 8th క్లాసులో ఆల్జీబ్రా, నా సబ్జెక్ట్ ఏంటంటే కాంపోజిషన్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు కనుక పొరపాటు ఏదో ఒక ఫార్ములా చెప్పండి, నాలో ఉందా? ఇదేమన్నా ఉందా? ఇప్పుడు ఎవరైనా వచ్చి 6th క్లాస్ 7th క్లాస్ పిల్లాడు వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు ఆల్జీబ్రా గురించి చెప్పమంటాను, లేకపోతే కాంపోజిషన్ మ్యాథ్స్ గురించి చెప్పమంటే నేను చెప్పగలనా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకు? నేను విడిచిపెట్టేశాను, దాన్ని నాకు అవసరం లేదని విడిచిపెట్టేశాను. ఇప్పుడు మనమందరం కూడా దీన్ని అట్లా విడిచిపెట్టేస్తున్నాం. రక్షణ ఉంది కదా, పరలోకం ఉంది కదా అని మీరు అనుకుంటున్నారు. రక్షణ మీకుండొచ్చు, పరలోకం వెళ్ళవచ్చును, కానీ పరలోకములో కలిగే బహుమానము, పరలోకములో కలిగే ఆ కీర్తి, పరలోకములో దేవుడు నీకు ఇచ్చే పేరు నువ్వు పొందుకోవాలంటే భూలోకములో దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోతే అది చిన్నదే కావచ్చు, అది పెద్దదే కావచ్చు, నీలో మార్పు రాకపోతే చాలా కష్టం. తెలుగు మాట్లాడతారు కొంతమంది, కర్ర పెట్టి కొట్టినట్టే ఉంటుంది. ఏమండి భోంచేశారా? సరే అది ఆంధ్ర భాష పక్క పెడదాం. అయ్యా భోంచేసావా అని మాట పిలిచిన దానికి అనదిరావా? అదేగా భావం, రెండే ఒకటే కదా. భావం రెండు ఒకటే కదా. అన్నం తినమని అడుగుతున్నాం, కానీ భాష యొక్క పదజాలం ఎట్లుంది? అవతల వాళ్ళని ఏదో కోపంతో అడిగినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు అదే మామ అత్తాను చూసినవా, మర్యాద తెలవదు, మాట్లాడే విధానం ఇదేనా? అత్త కంటే ముందు మాట్లాడే ముందు ఏం చేయాలి? సబ్జెక్టు పెట్టాలి. ఏమని? అత్తగా తిన్నారా, భోంచేశారా, అన్నం తిన్నావా అంటే ఎంత మర్యాదగా ఉంది, తిన్నావా అంటే ఎంత మర్యాదగా ఉంది. ఒకసారి మీరు ఆలోచించండి. మీరందరూ మాట్లాడే భాష ఇట్లనే ఉంటుంది. మనం నేర్చుకోవాలంటే తెలుగు ఇంకా నేర్చుకోవాలి అంటే నేర్చుకోవాలి. నా దగ్గర ఇంకా పెద్ద బాలశక్తి కొనుక్కొచ్చి పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఎప్పుడన్నా ఈ ఋతువుల గురించో దేని గురించో నేర్చుకోవాలని టైం దొరికితే పెద్ద బాలశిక్ష మీకు జ్ఞాపకం ఉందా? బైబిల్ అంత ఉంటుంది, ఇంత ఉంటుంది. పెద్ద బాలశిక్ష ఇప్పటికీ నేను చదువుతా. ఎందుకంటే పెద్ద బాలశిక్షలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మాసాలేమి, ఋతువులేమి, లేకపోతే సామెతలేమి, లేకపోతే అక్షరమాలేక అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఏదైనా ఎక్కడైనా దొరికితే ఒక పుస్తకం తెచ్చుకొని కూర్చొని ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు టర్న్ ద పేజీ, లెర్న్ ద నాలెడ్జ్. పేపర్ తిప్పితేనే నాలెడ్జ్ వస్తుంది. వట్టిగా మాట్లాడుతూ అక్కడికే సరిపోద్దు అంటే సరిపోదు. నేర్చుకోవాలి. మనమందరం కూడా పాట ప్రాక్టీస్ చేయాలి. పాట ప్రాక్టీస్ చేయాలంటే ఒకసారి పాడితే పాట వస్తుందా? 10 సార్లు పాడాలి, 20 సార్లు పాడాలి. ఆ లిరిక్స్ ఏమైతున్నాయో ఆ లిరిక్స్ని 1కి 4 సార్లు వినాలి. ఆ పాడేవాళ్ళు గొంతు ఎక్కడ ఎక్కుతున్నారు, ఎక్కడ దించుతున్నారు, ఎక్కడ దీర్ఘమిస్తున్నారు మనం వినాలి. అప్పుడే నువ్వు పాట నేర్చుకోగలుగుతావు. ఎంత పాట పాడినా కానీ కాక మరలా ప్రాక్టీస్ అవసరమే. మీరు అందరూ నాకు అవసరమా? నేను అవలీలగా పాడగలను మీరు అంటారు. నేను ఒకసారి చనిపోయినటువంటి గేయ అని పేరేంటి, ఈ మధ్యలో కోవిల చనిపోయాడు చూడు, మన తెలుగు సినిమా పాటలు పాడేది బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు. నేను బాగా పాడగలను, నా స్వరము సహకరిస్తుంది, దాంట్లో అనుమానం ఏమీ లేదు,
కానీ పాట పాడాలంటే నేను స్టూడియోలోకి వెళ్ళి రిహార్సల్ చేస్తాను. మరలా ఆ పాట సరిగా పాడగలుగుతున్నానా లేదా అని పాడి దాన్ని విని ఆ రిహార్సల్ని మరలా ఒకసారి ఎక్కడ తప్పులు ఉన్నాయో సరి చేసుకొని పాడతాను. అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆ మాట అంటే మనం ఏం చేస్తాము, బైబిల్ అంతా నాకు వచ్చు. చాలామంది వాక్యం బోధించే వాళ్ళు రమ్మంటే సిద్ధపాటు ఏమి ఉండదు. నాకెందుకయ్యా 50 సంవత్సరాలు చాలామంది బైబిల్ కూడా తెరవరు. అది ఒక పెద్ద ఘనకార్యం లెక్క. బైబిల్ తెరవకుండా చెప్తే నాకు మొత్తం నాలెడ్జ్ వచ్చాయని చెప్పేసాని. కానీ బైబిల్ ఎందుకు ఉండాలి? ఇట్స్ ఏ మిర్రర్, మన జీవితానికి ఒక అద్దము లాంటిది. అయితే ఎవరైనా కానీ గాక మరి ఆ రకంగా అహంకారంతో కూడినటువంటి రీతిగా నాకంతా వచ్చు, నేను ఏదైనా చెప్పగలను అని గనక నీవు నేను గనక అనుకుంటే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను దినదినము మార్పు చెందాలి. ఒక్క రోజుతో సరిపోయేది కాదు. ఒక ఇంగ్లీష్ పదము నేర్చుకోవడానికి 10 సార్లు నేర్చుకోవాలి. నా చిన్న మనమరాలు ఆ స్కూల్కి పంపించాను, తిమోతి. ఆ స్కూల్కి పంపిస్తే కాకతీయ స్కూల్ లోపల నాకెళ్ళి చూడండి, ఎవరి పని వాళ్ళు చేస్తారు. పంపిస్తే వచ్చి అక్కడ టీచర్ ఏ మాట మాట్లాడితే అదే ఇంగ్లీష్లో పలికేది. ఇంగ్లీష్లో పలికితే నేను ఒక రోజున అడిగాను, జెమిమా ఎట్లా ఈ పదాలను నేర్చుకుంటున్నావంటే, తాత టీచర్ నాతో మాట్లాడినప్పుడు ఆ పదమును నా మైండ్లో దాచిపెట్టుకొని అయిపోయినప్పుడు దాన్ని మెమరైజ్ చేస్తాను. 10 టైమ్స్ నేను మెమరైజ్ చేస్తాను. ఇది కదా కావాల్సింది, నెమరు వేసే జీవితం. గుడుక్కన మింగడం కాదు, దాన్ని ఏం చేయాలి, మింగేం చేయాలి, దాన్ని నెమరు వేయాలి. అలాంటి జీవితం మనకు రావాలి. ప్రతి విషయం మీద క్షుణ్ణంగా ధ్యానం చేసే అలవాటు ఒకటి వచ్చింది. ఇక నాకు చాలు అనుకోవడానికి వీల్లేదు. మనం చనిపోయే వరకు మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఈ బైబిల్ లోపల ఈ లోకాన్ని మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఈ ఫోన్ మనం ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, దీంట్లో కనీసం ఒక 100 ఫీచర్స్ ఉంటాయి. బహుశా మనం వాడే ఫీచర్ ఏంటి చెప్పండి? డైల్ ది కాల్, రిసీవ్ ద కాల్, వాచ్ ద వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, లేకపోతే ఇంకేదైనా ఉంటే ఇంకా 4-5. అంత మించి ఫోన్పే. ఈ మధ్యన మనందరికీ ఫోన్పే. ఇంత మించి మనం ఏమైనా వాడుతున్నామా? దీంట్లో అనేకమైన ఫీచర్స్ ఉన్నాయి. దీని కనుక నీ చేతిలో ఉంది, 70,000 రూపాయల ఫోన్ నీ చేతిలో ఉంది. కానీ ఈ 70,000 రూపాయలు విలువ చేసే దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సాంకేతికత మనం నేర్చుకోలేకపోతున్నాం. ఒట్టోళ్ళే మనం. ఫోనే గొప్ప. ఐఫోన్ జేబులో నేను కూడా ఒక 3 సార్లు ఐఫోన్లు కొనుక్కున్నాను. అందరి ముందు నేను కూడా గొప్పగా ఉండాలని. 3 ఫోన్లు వాడిన తర్వాత నాకు హృదయం నా బలి వెలిగింది. ఏమని వెలిగిందంటే, ఓరు పిచ్చోడా, 70,000 80,000 రూపాయల ఫోన్ కొన్నావు, దీంట్లో ఫీచర్స్ ఏంటో నీకు తెలుసా? నాకు తెలియదు. మరి 70,000 పెట్టి అవసరమా? అందుకని తర్వాత నుంచి 20,000-30,000 రూపాయల ఫోన్కి వచ్చేసాను. ఎందుకు మనంటే దాని యొక్క విలువేటో మనకు అర్థము కాదు, దాంట్లో ఉన్న సాంకేతిక ఏదో మనకు అర్థమో కాదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అన్నీ వచ్చినట్టుగా ఐఫోన్ అయితే ముట్టుకున్నాము, ల్యాప్టాప్ అయితే మన చేతిలో ఉంది, దాంట్లో ఉన్న ఫీచర్స్ మనం ఏది కూడా వాడలేని స్థితిలో. అంటే దాని అర్థం ఏంటి? మనం దినదినం వెనకబడిపోతున్నాము. మనం వెనకబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, దానిని వినాలి, దాన్ని గ్రహించాలి, దాన్ని గైగొనాలి. కాబట్టి కనికరము కలిగిన వారముగా మరొకసారి చదివితే నేను ముందుకు వెళ్తానమ్మా. చదురా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరము పొందాలంటే ఏకైక మార్గము అతిక్రమాలు విడిచిపెట్టాలి. మన జీవితంలో ఏది ఉందో దాన్ని విడిచిపెట్టేసాలి. అది దేవునికి అయిష్టమైనది ఏదైనా కానీ కాక, నీలో ఉన్న కోపమే కానీ. నిజంగా నన్ను చూస్తే మీరందరూ కూడా అనుకోవచ్చు, మిస్టర్ కూల్ అంటున్నారో నన్ను ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ ఇక్కడికి రాకముందు ఐఎమ్ వెరీ హార్ష్ మ్యాన్, బికాజ్ మై ప్రొఫెషన్ ఈజ్ లైక్ దట్. నా వృత్తి అలాంటిది. కానీ నేను దినదినము నేను చంపేసుకుంటున్నాను. నా భాషను మార్చుకుంటున్నాను, నా ప్రవర్తన మార్చుకుంటున్నాను, నా బ్రతుకును మార్చుకుంటున్నాను, నా అలవాట్లు మార్చుకుంటున్నాను. నాకు కావాల్సిందని నేర్చుకోవడానికి దినమెల్లా కష్టపడుతూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నేను అతిక్రమం విడిచిపెట్టకపోతే నువ్వు కనికరము పొందవు. అతిక్రమం అంటే ఇందాక నేను డెఫినేషన్ చెప్పాను కదా, చేసిన తప్పే మళ్ళా చేయడం. అబద్ధమే కావచ్చు, కోపమే కావచ్చు,
మోసమే కావచ్చు, అసూయే కావచ్చు, ఒకరి మీద మరి కొండెములు చెప్పడమే కావచ్చు, మరి ఏదైనా కానిగాక అది దేవునికి ఇష్టం లేదు, కనికరము. రెండవ మాట కూడా చదువుకుందాము, చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము. యెహోవా మీకు దొరుకు కాలమునందు, అంటే ఒకవేళ గినక ఆయన నీతో మాట్లాడినప్పుడు నీవు మాట్లాడడానికి వినకపోతే ఆయన దొరికే ఒక సమయం ఉంది. యూదా ఇస్కరియోతు మంచి ఉదాహరణ. దేవునితో జీవించాడు, కానీ పాపం తన జీవితంలో ఆ దురాశ, ఆ ధనాపేక్ష తను ప్రేమించినటువంటి దేవునికి దూరం చేసేసింది. పాపం తర్వాత తను ఏమి చేయాలో అర్థమో కాలేదు. దేవుడు వెతుకుతూ ఉన్నాడు. తన హృదయంలో కలిగినటువంటి ఆ అశాంతిని శాంతి కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు. ఆ డబ్బు ఇచ్చేస్తే శాంతి వస్తుంది అనుకున్నాడు. తీసుకుపోయి ఆ డబ్బులు ఇచ్చాడు, ఆ వెదజల్లాడు, కానీ శాంతి రాలేదు. దేవుడు దొరకలేదు, దేవుడు దూరం అయిపోయాడు. తర్వాత మరలా అట్లా కూడా లాభం లేదనుకున్నాడు. ఇక ఆ బ్రతుకే వ్యర్థం అనుకున్నాడు. అంటే ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి దేవుడు దొరికే సమయంలో మనం ఆయన వెతుక్కోకపోతే మరలా ఆయన దొరకడం కష్టం. పాపము చేశాము, పాపము చేసిన తర్వాత దేవుని ఆత్మ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మరలా ఎంతో కన్నీరు కారుస్తూ ఎంతో దుఃఖముతో ప్రార్థన చేస్తేనే మరలా దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. అయితే నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, ఆ దేవుడి పైన పిలిస్తే పలుకుతాడు, పలుకుతాడు, అనుమానమే లేదు. కానీ పలికే సందర్భంలో ఆయన పలక్కపోతే అప్పుడు నీ గతి నా గతి ఏంటి? ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. పాపం ఒప్పుకోవడానికి ఇది ఏమైతుంది పెద్ద లెక్క కాదని చాలామంది మీరు అందరూ తీసి పారేయచ్చేమో. కరికర్మ గురించి మీరు అదేముంది పెద్ద విషయం అది అని మీరు అనుకోవచ్చేమో. కానీ దీని యొక్క భారము, ఆ అతిక్రమల యొక్క భారము మన నెత్తి మీద పెట్టినప్పుడు, మన భుజం మీద పెట్టినప్పుడు ఆ భారాన్ని మోయలేక కుంగిపోయి కుషించిపోయి బాధపడి కన్నీరు కరిస్తే లాభము లేదు. దేవుడు దొరికే ఒక సమయం ఉందట. మరలా చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి. ఆయన అప్పుడే వెతకాలి. ఇప్పుడు దేవుడు వెతికితే ఇప్పుడు మా దొరుకుతాడు. ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఇప్పుడు కాదు, నేను తర్వాత వింటాను, తర్వాత చేస్తాను, ఇప్పుడు అవసరమా అని మీరు అనుకుంటే ఏమో తర్వాత దొరకవచ్చు, దొరకకపోవచ్చు, మీ పాపాలు క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు, ఐ డోంట్ నో. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే మనమందరము కూడా యెహోవా దొరుకు కాలమునందు ఆయన్ను వెదుకుడి. ఆయన సమీపములో ఉండగా, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఆయన దగ్గర ఉన్నప్పుడే. దగ్గర ఎప్పుడు ఉంటాడు? చిన్న పాపము చేస్తే కొంచెం కొంచెంగా పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే అపరిశుద్ధమైన ఈ యొక్క హృదయంలో పరిశుద్ధుడు ఉండలేడు. ఇప్పుడు మనకి ఒకవేళ కనుక మంచి నమ్మిన స్నేహితుడు, మంచి నమ్మిన బంధువు మీకున్నాడు. మీరు పొరపాటు చేశారు, 1-2 సార్లు చేశారు. ఆయన మన ఇంటికి వచ్చో లేకపోతే ఆడో కలిసినప్పుడు నా ఎడల ఈ రకంగా నువ్వు ప్రవర్తించావు, ఇక నీకు నాకు దోస్తు కటా, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అంటే నీ హృదయం కరిగితే ఏం చేస్తావు? ఉరుకులు పెట్టి వాడు పోతూ ఉంటుంటే స్కూటర్ మీద పోతున్నా, కారులో పోతున్నా, ఉరికెత్తి పరిగెత్తి నీ దండం పెడుతున్నాను, క్షమించు, ఇక నేను ప్రవర్తించను ఆ రకంగా అని అంటాం. ఒకవేళ గినక ఆయన కారు ఎక్కువ, బైక్ ఎక్కువ నడుచుకుంటూ పోయాడు అనుకోండి, తర్వాత నీకు దొరుకుతురా మనిషి? యూ కాంట్ ఫైండ్ దట్ మ్యాన్. మేబీ యూ మే ఫైండ్ సమ్ టైమ్ లేటర్. కానీ నీవనుకున్న సమయంలో ఆయన దొరకడు. అందుకే మనమందరం కూడా ఆ యొక్క దొరికే కాలంలో ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకుంటూ ఒక్కసారి కీర్తన గ్రంథము 51 అధ్యాయంలో చూద్దాం. మనమందరం కూడా ఈ రకమైన ప్రార్థన చేయాలి. మనమందరం కూడా దేవుని యొక్క ఆజ్ఞల్ని ఏ రకంగా మనం లెక్కిస్తున్నామో ఒకసారి మనకు అర్థము కావాలి. కీర్తన గ్రంథము 51 అధ్యాయము 7వ వచనం అనుకుంటా
మనమందరం చదువుకుందాం. చూడండి, దావీదు ప్రార్థన చేస్తాడు. నేను పవిత్రుడనగునట్లు నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, కడగనిమ్ము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. 7వ వచనం చూడండి, నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము. అదే రకంగా అంటాడు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. కాబట్టి మనమందరము కూడా కడగబడాలి, దినదినము కడగబడాలి. దినదినము మనం కడగబడితేనే మనము కూడా దేవుని వలె మనం జీవించగలుగుతాం. ఇంకా ఈ రకమైన జీవితము దేవునికి ఇష్టము లేదు. ఒకరిని శపించడం, ఒకరి మీద చెడు మాటలు మాట్లాడడం, ఒకరిని కనికరించకపోవడం, క్షమించలేకపోవడము, ఈ జీవితము దేవునికి ఇష్టము కాదు. ఇక తేడా ఏముంది? లోకానికి మనకి తేడా ఏముంది? లోకస్తులు అదే పని చేస్తున్నారు, మనము కూడా అదే పని చేస్తున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, కనికరము గలవారు ధనిలు, వారు కనికరించబడదురు. అయితే యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని, సమీపంలో ఉండగానే మనము వేడుకోవాలి. 7వ వచనం అద్భుతమైన మాటలు అక్కడ ఉంటాయి, చూద్దాం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. ఏమి చేయాలని చెప్పండి? దొరికే సమయం లోపల ఆయన దొరికినప్పుడు ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి. అంటే దేవుడు మాట్లాడేటప్పుడు దొరికేయడం అంటే ఏంటి? ఆయన మనతో మాట్లాడే ప్రతి క్షణము కూడా ఆయన దొరికినట్టు కింద లెక్క. భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల, ఎవరి వైపు తిరగాలి? ఇందాక మనం చదివాము, హోషేయ గ్రంథము 12:6 ఏం చెప్పాడు? దేవుని తట్టు తిరుగుడి అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. ఇప్పుడు జాలిపడతాడండి. తిరగాలి. నువ్వు ఇంతవరకు నువ్వు జీవించిన జీవితాన్ని ఒకేసారి పక్కకు జరగాలి. ఉదాహరణకు మనమందరం కూడా ఇక్కడ నుంచి బెల్లంపల్లి ప్రయాణం చేస్తున్నాం. ఎవరో చెప్పారు, అయ్యా మీరు పోయే మార్గం అది కాదు, దట్స్ నాట్ యువర్ డెస్టినేషన్, యూ కమ్ బ్యాక్ అని అనుకోండి. నీకు తెలుసా? నాకు తెలవదా? నువ్వు చెప్తేనే వింటానా? నాకు తెలవదా అని మనం అన్నామనుకోండి, ఏమైనట్టు కింద లెక్క? వివేక వాడు అవివేకే. ఎందుకు? మంచి చెబితే మాట వినడు. అందుకే మీ అందరికీ మనందరికీ అర్థము కావాలని, నాకు కూడా అర్థము కావాలని సామెతల గ్రంథాన్ని ఎన్నుకొని మీ మధ్య రోజు 1, 2, 3 వచనాలు, అంటే మనము జ్ఞానపూర్లము కావాలని, మనకు వివేచన రావాలని, ఒక్క మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకోవాలని, మనము కూడా సులభమైన జ్ఞానం లాంటి జ్ఞానమును పొందుకోవాలని రోజు ప్రాతకాల మనలో నేను ఒక సామెత మీ మధ్యలో పెడుతూ ఉన్నాను. ఎందుకు? పని లేకనా? నాకు కాదు, మనం అజ్ఞానులము, మనకు తెలవదు. మహాజ్ఞాని, దేవునితో పొందుకున్నటువంటి జ్ఞాని ఆయన జ్ఞానం పొందుకోవాలంటే మనకి జ్ఞానం రావాలి. జ్ఞానం గలవాడు, జ్ఞానం కావాలంటే ఎవరితో తిరగాలి? అజ్ఞానితో తిరిగితే జ్ఞానం వస్తుందా? రాదు. ఎవరితో తిరగాలి? జ్ఞానము మనకంటే ఎక్కువగా ఉన్న వారితో మనము తిరగాలి. వారితో మాట్లాడే, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రావాలంటే నేను ఏం చేయాలి? ఇంగ్లీష్ నాకంటే గొప్పడితో నేను మాట్లాడాలి. మాట్లాడితే ఇప్పుడు ఏమవుతుంది? నాకు నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ కనుక నాకంటే పనికి నాకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతో మాట్లాడనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? నాకు ఉన్నది కాస్త పోతుంది. డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కాస్త కూర్చొని 4 మాటలు ఇంగ్లీష్లో వచ్చేటి, ఎక్కడానికి వస్తే హిందీలో మాట్లాడగలిగేవాడిని. ఇప్పుడు నాకు మరలా నేను కూడా పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చి నా పరిస్థితి కూడా. కారణం ఏంటి? మాట్లాడడానికి ఆ భాషకు అవసరం లేదు కాబట్టి పదాలు వెతుక్కోవటమే. అందుకని దావీదు గారు అంటున్నాడు ఏంటంటే, ఆయన దొరికే సమయం లోపల మనం పశ్చాత్తాపడాలి. అయితే నీవు నేను కూడా అలాంటి వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గములో విడవవలెను. మార్గం ఏ మార్గంలో పోతున్నావు? ఆ మార్గము కాదు. వెనక రమ్మని దేవుడు పిలిచిన మరుక్షణమే నువ్వు వెనక తిరగాలి. ఇదేమైతే కొంచెం దూరం పోయేస్తా అనంటే కాదు. తర్వాత అంటున్నాడు చూడండి, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల. తలంపులు అంటే ఏంటి చెప్పండి? ఆలోచనలు. మనం ఇక్కడే ఉంటాం. ఒక స్త్రీని చూసాం, ఒక పురుషుని చూసాం, ఒక మనకు నచ్చిన దాన్ని చూసాం, మనకు అవసరం దాన్ని చూసాం. నీ హృదయంలో ఒక తలంపులు గనక మారుతూ ఉన్నట్టయితే అదేనట్టు కింద, దాని కింద లెక్క ఏంటది? ఇంకా దుష్టపు ఆలోచనలు, తలంపులు నీలో ఉన్నట్టు కింద లెక్కనే.
ఏది కనబడుతున్నా కనుక శూన్యమును చూసినట్టుగా నువ్వు చూడగలగాలి. క్రీస్తును పరిశుద్ధుల వలె ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఈ తలంపులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతే, దుష్టలంపులు కనుక బయటికి వెళితే సత్ప్రవర్తన మనకు అలవాడుతుంది, మంచి మాటలు మనలోనికి వస్తాయి. అసలు ఈ ఉన్నాయే బయటికి పోలేదు కదా, ఇంకా మంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక గ్లాసు నిండా నీళ్ళు ఉన్నాయి, దాంట్లో నిండిపోయిన దాంట్లో నీళ్లు పోయగలమా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ గ్లాసు నింపాలంటే ఉన్న నీళ్లు బయట పారబోతే మళ్ళీ నింపగలుగుతాం. అంటే ఇప్పుడు మనం అందరం కూడా రక్షించబడక ముందు మనలో ఏ పాపపు తలంపులు, ఏ పాపపు జీవితము, ఏ భాష, ఏ యొక్క జీవిత నడవడిక ఉందో అది బయటికి పోలేదు. ఇంకా అది అట్లా ఉంది. కాబట్టి దాంట్లో మనం ఎన్నిసార్లు వాక్యం అనేదని దాంట్లో పోసినా అది లాభం లేదు. అది ఖాళీ అయితేనే దాంట్లో మళ్ళీ ఫిలప్ చేయగలుగుతాము. అంటే మనమందరం కూడా పాత విడిచిపెట్టడం లేదు, కోపతాపాలు విడిచిపెట్టడం లేదు. మార్చబడాలి, జీవితం మార్చాలి, దినదినము మార్చబడాలి. అయితే ఇంకా మాట చదువుకుందాము. వారు యెహోవా వైపు తిరిగినట్లా ఆయన వారి వైపున జాలి పడతారట. వారు యెహోవా వైపు తిరిగినట్లా ఆయన వారి యందు జాలి పడతారట. జాలి పడాలంటే ఏకైక మార్గము పశ్చాత్తాపపడే హృదయం మాత్రమే. వారు మన దేవుని వైపు తిరిగినట్లా ఆయన బహుగా క్షమించును. బహుగా క్షమించే దేవుడు. ఆయన క్షమించకపోతే ఎవరమైతాం? నా బ్రతుకు పనికి రాదు, ఎవరి బ్రతుకు భూమి మీద ఎవరు కూడా నీతిమంతుడు లేడు. అందుకే అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే. ఇప్పుడు ఎవరికైనా మీరు తీర్పు తీర్చాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను కూడా ఒకప్పుడు ఆ పాపం చేశాను కదా, నేను ఈ మాట అనొచ్చా అని కనుక నువ్వు ఆలోచించుకుంటే అక్కడికే నువ్వు ఆగిపోతావు. నువ్వు చేసి దాన్ని మర్చిపోయి వాళ్ళేదో చిన్న తప్పు చేస్తే నీ కంటిలో దూరం పెట్టుకొని వారి కంటిలో నలుసు చూడాలనుకుంటే దేవుడు అంటాడు, ఏమంటాడు చూడండి, అక్కడ ఆ నలుసు గురించి దేవుడు మాట్లాడతాడు. మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసి వాడి కంటిలో ఉన్న నలుసు గురించి మాట్లాడమంటాడు. రోమీయులకు రాసిన 12వ అధ్యాయం అనుకుంటా చూడండి. అయితే మనమందరం కూడా నీ కంటిలో నా కంటిలో నలుసును పెట్టుకుని ఒకరి గురించి చెడు ప్రచారం చేసే జీవితము, వారిని క్షమించలేని జీవితము, న్యాయమైన జీవితము నీలో లేకపోతే కష్టం. చాలామంది ఏం చేస్తారంటే పరాయి వారి జీవితం గురించి మనతో వచ్చి చెప్తారు. అవునా కదా? పరాయి వాళ్ళు ఇట్లా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్తారు. మన గురించి చెప్తామా? చెప్పం. మన పిల్లలు తప్పు చేస్తే దాన్ని పెద్ద లాకర్లో పెట్టి, దాన్ని సేఫ్ లాకర్లో పెట్టి, దాన్ని తాళం వేసి కనబడకుండా చేసి పారేస్తాం. అదే వేరేదైతే మైకు పెట్టి కాకి వలె కావు 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 అని అరుస్తుంటాం. ఇది కాదు జీవితం. న్యాయం అంటే ఏంటి ఎరికేనా? నీవు తప్పు చేసినా, లేకపోతే నీ పిల్లలు తప్పు చేసినా, వేరే వాళ్ళు తప్పు చేసినా, నీ పిల్లలు నువ్వు ఏ రకంగా నోరు మూసుకుని ఉన్నావో అట్లనే వాళ్ళ దగ్గర కూడా నోరు మూసుకోవాలి. లేకపోతే న్యాయంగా ప్రవర్తించినట్టు కాదు. మనం ఏం చేస్తాడంటే, మన న్యాయం ఎట్లాంటి న్యాయం అంటే, మనమందరము కూడా మనకు నచ్చిన వారికి ఒక న్యాయము, మనకు నచ్చిన వారికి మరొక న్యాయం చేస్తాం. అది కాదు న్యాయం అంటే. న్యాయం అంటే ఇవాళ ఉదయకాలం అన్నాగా జాగ్రత్తగా వినాలి. ఇరు పక్షాల వారి యొక్క మాటలు జాగ్రత్తగా వినాలి. విని ఆ మాటలు విన్న తర్వాత ఆ తప్పులను సరి చేస్తే బాగుంటుంది, కానీ వినకంటే మాట్లాడితే అది సరైంది కాదు. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా వినాలని దేవుడు జ్ఞాపకం చేస్తాం. వారు దేవుని వైపు తిరిగినట్లు ఆయన బహుగా క్షమించే దేవుడు. 8వ వచనం చదువుకుందామా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. పూర్తిగా క్వైట్ డిఫరెంట్. దానికి దీనికి దేవుడికి మనకు ఏమాత్రం కూడా సరిపోల్చబడలేము. కానీ ఒకే ఒక్కటి, ఆయన కృప మా ఐశ్వర్యము బట్టి, ఆయన ప్రేమను బట్టి మాత్రమే మనం ఇంకా జీవిస్తున్నాము. మనమందరం కూడా పరలోకం చేరుకుంటాము. అందుకని ఎప్పుడు కూడా మనము పాపాలు ఒప్పుకునే వారముగా ఉండాలి. ప్రతి దినమున నా యొక్క దినము దీంతో ప్రారంభిస్తానంటే దేవునితో మోకరించి ఆరాధిస్తా. కాసేపు ఆరాధించిన తర్వాత నా పాపాలు, నాకు తెలిసిన నా భార్య పాపాలు, నాకు తెలిసిన నా కుమారుల యొక్క పాపాలు, నాకు తెలిసిన మా పిల్లల పాపాలు, అదే రకంగా నా తల్లిదండ్రుల యొక్క పాపాలు,
మొదటగా నేను ఒప్పుకుంటాను దేవుని దగ్గర. పదే పదే ఒప్పుకుంటాను, పదే పదే. ఎందుకంటే నేనేం చేయాలంటే అతి పరిశుద్ధుల ముందు నేను పరిశుద్ధుడుగా నేను ఉండలేను. ఆయన నీతిమంతుడు, న్యాయమంతుడు, అతి పరిశుద్ధుడు. దాని తర్వాత నా యొక్క విన్నపాలు, మీ యొక్క విన్నపాలన్నీ కూడా ప్రభువుకు నివేదిస్తా. నివేదించడం అర్థమైంది కదా. చెప్పడం, నివేదన అంటే ఆయనకి చెప్పడం. ఓ ఇది క్రమం. అయితే మనమందరం కూడట ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కాదు. నేను ఎలాంటి వాడనంటే ప్రతి వారిని కూడా, ఈ జీవము కలిగిన ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి, ప్రతి వారిని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్న దేవుడిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి నీవు నేను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి చూద్దాం. అందుకు మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన కార్యములు, అపోస్తుల కార్యములు 3:19 చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యం 3:19. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నందు తిరుగుడి. మారు మనసు అంటే ఒకసారేనా? మారు మనసు అంటే ఒకసారేనా? ఆరంభ దినాలు పెట్టుకున్న మారు మనసు, లేకపోతే రోజు రోజు మారు మనసా? రోజు రోజు మారు మనసు కావాలి. మారు మనసు అనేది ఒక్కరోజు కాదు. ఎందుకంటే మన శరీరమే పాపము, మన ఆలోచనలే పాపము, మన చూపులే పాపము. ఇప్పుడు ఏం కావాలి? రోజు మారు మనసు పొందాలి. వాక్యముతో దినదినము ఉదక స్నానము చేయాలి. దినదినము ఉదక స్నానము చేయాలి. ఎక్కడ మార్గము తప్పితే, దేవుడు ఎప్పుడు మాట్లాడితే, అది రాత్రే కానీ పగలే కానీ ఉదయకాలమే కానీ ఏ సమయంలో అయినా గాక నీవేం చేయాలట? మన పాపాలు ఒప్పుకోవడానికి సిద్ధపడాలట. ఆయన పంపునట్లు, క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ఎక్కడ తిరగాలి? మొదటి వచనంలో మనం ఏం తీసుకున్నాం? హోషేయ గ్రంథము అదే రకంగా 12:6 ఏమన్నాడు? దేవుని తట్టు తిరుగుడి. కీర్తనా గ్రంథంలో మనం చూసాము. అక్కడేమన్నాడు? దేవుని తట్టు తిరుగుడు, ఏవో తట్టు తిరుగుడి అని అన్నాడు. ఇందాక మనం చదివిన యెషయా గ్రంథము 55వ అధ్యాయము మరి 6-7 వచనాల్లో మనం చదివాము. ఆయన తట్టు తిరుగుడి అని అంటున్నాడు. తిరగాలి. ఎటువైపు తిరగాలి? దేవుని తట్టే తిరగాలి. విజయ్ కుమార్ తట్టు, మరొకరి తట్టు కాదు. ఎందుకంటే ప్రతివాడు కూడా పాపములో బంధించబడ్డవాడే. ఒకరోజు పరిశుద్ధులు కావచ్చు, ఒక క్షణము పరిశుద్ధులు కావచ్చు, మరో క్షణంలో వాడు మనసు ఎలా మారుతుందో అర్థము కాదు. కాబట్టి అందరము జాగ్రత్తగా ఉండాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నీవు నేను అందరం కూడా పాపములు తుడిచివేయబట్టుకు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన కొరకు ఎల్లవేళగా ఉంది. అయితే అందరము కూడా అలాంటి వారముగా ఉందాము. ఒక మంచి బైబిల్లో ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అందరము కూడా దేవుని యొక్క వాక్యము వైపు చూద్దాము. చూడండి ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి. లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 24 వచనాలు మీరు నన్ను అందరం కూడా చదవనవసరం. ఎందుకంటే సమయం 1 గంట సమయం అయిపోయింది. ఇంకా 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను. వీలైతే ఇంకా తక్కువలోనే ముగిస్తాను. ఎందుకంటే తిరుగుట, మనమందరం కూడా తిరగాలన్నాడు. దేవుని తట్టు తిరగాలి. ఈ యొక్క దుష్టాంతం మనం చూసినట్టయితే, ఈ ఉపమానాన్ని చూసినట్టయితే తప్పిపోయిన ఆ చిన్న కుమారుడు తిరిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అట్లనే మన పాపము దేవుడు మనకి జ్ఞాపకము చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్కు మనతో మాట్లాడినప్పుడు, లేకపోతే కలలో దేవుడు మనం హెచ్చరించినట్లు నీ కనబడితే వెంటనే పాపిని ప్రభువు అని అనాలి. నా జీవితంలో ఒక సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తున్నా. దేవుడు ఆ చేయబోయే పాపం గురించి నాకు ముందే హెచ్చరిక చేశాడు. పలాని పాపం నువ్వు చేయబోతున్నావు, జాగ్రత్త అని అన్నాడు. ఒక దినమున ఒక కలలో జాగ్రత్త అని చెప్పాడు. రెండో దినమున మరలా అదే కళ, అదే విషయం గురించి మరలా ఏమని కళ వచ్చిందంటే, అక్కడ నుంచి ఒక మంచి సైకిల్ మోటార్ వచ్చి నన్ను ఒకేసారి కొడితే నేను గాల్లో లేచి ఎగిరి పడిపోయి ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నట్టుగా కళ వచ్చింది. ఈ గ్యాప్లో నేను దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాను. పాపము చేసిన తర్వాత మరలా
దేవుడు కలలో నాతో మరొక దర్శనమును చూపించాడు. నేను మరణించినట్టుగా నా కలలో చూపించాడు. తర్వాత చాలా పశ్చాత్తాపం, దేవా 1 కాదు 2 కాదు 3 వార్నింగ్లు ఇచ్చిన తర్వాత కూడా నీ ఆజ్ఞను ధిక్కరించి నేను పాపము చేశాను. పాపం వల్ల వచ్చే జీతము మరణం. నేను మరణము చెందకుండా ఈ పాపము క్షమించబడ్డ తర్వాత నన్ను మరణానికి అప్పగించు, కానీ ఈ పాపము క్షమించకుండా నన్ను మరణానికి అప్పగిస్తే నా జీవితకాలం అంతా యుగయుగాలు నరకంలో కాల్చబడాలని నేను కన్నీరు కార్చాను. జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత కలిగిన పరిణామాలు, ఎంత పరిణామాలు కలిగాయో, ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంత మానసికంగా వ్యధ చెందానో, ఎంత ఆర్థికంగా నష్టపోయానో, ఎంత మనశ్శాంతిని కోల్పోయినది నాకే తెలుసు. ఆ రకంగా దేవుడు మాట్లాడతాడు, మీ అందరితో కూడా మాట్లాడతాడు. మనం అనీతిగా జీవించేటప్పుడు, మార్గము తప్పుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకడు నువ్వు లెక్కించకపోతే దేవుడు నీ అంత కాదు, చెయ్యి, నీ కర్మ నీకు సరైన శిక్ష పెడతాను అంటాడు. కాబట్టి లేడికి లేచిందే పరుగులా కాకుండా నీ దృష్టిలో ఒక పాపమును నీ మనసులోనికి వస్తే ఇది నేను చేయవచ్చా చేయకూడదా, ఇది చేస్తే కలిగే నా నష్టము నా కుటుంబానికి, నా పిల్లలకి జీవితకాలం వస్తే నువ్వు భయపడకపోతే నువ్వు చేస్తే కలిగే నష్టము చాలా దుఃఖకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ చిన్న కుమారుడు ఆ తండ్రి నుంచి వచ్చి నా రావాల్సిన ఆస్తి నాకు ఏమన్నాడు. తండ్రి ఏమన్నా అభ్యంతరం పెట్టాడా? నీకు ఆస్తి ఎక్కడిది, నువ్వేమైనా సంపాదించావా అని అడిగాడా? ఏమీ మాట్లాడలేదు. 2 కుమారులు కాబట్టి ఆస్తినిచ్చాడు, పంచిచ్చాడు, తీసుకొని వెళ్ళాడు. తను అనుకున్నాడు, మా నాన్నకి తెలివి లేదు, అజ్ఞాని, ఆయనతో ఉంటే నేను అభివృద్ధి చెందను గాక అభివృద్ధి చెందను, ఇదేతో నేను వేరుగా వెళుతాను, నా జ్ఞానంతో నేను జీవిస్తాననుకున్నాడు. వెళ్ళాడు. ధనము చేతిలో ఉంది, అందం ఉంది, యవ్వనం ఉంది. ఇప్పుడు ఏం చేశాడు? దుర్వ్యాపారము చేశాడు. ఏం చేశాడు చెప్పండి? దుర్వ్యాపారము. ఆ దుర్వ్యాపారానికి డెఫినేషను పెద్ద కుమారుడు అంటాడు. ఆ మాట మనం చూద్దామా? దయచేసి చూడండి. ఒక మాట 25వ వచనం తర్వాత ఉంటుంది చూడండి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసులు ఒకని పిలిచి, 30వ వచనం, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసి. దుర్వ్యాపారం అంటే ఇక్కడ ఏంటన్నాడు చెప్పండి? ఆస్తిని ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడంటే స్త్రీలతో ఖర్చు పెట్టేశాడు. మగవాళ్ళకి ప్రత్యేకమైన ప్రతి ఒక్కరు కూడా సహజంగా ధనం వస్తే కోరికలు ఏమొస్తాయి చెప్పండి? ఇదే కోరికలు వస్తాయి. ధనము చాలా ప్రధానమైన శత్రువు. అధికారం కూడా ప్రధానమైన శత్రువే. జ్ఞానం కూడా ప్రధానమైన శత్రువే. మగవాడికి కలిగే శోధనలో మొదటి శోధన ఈ శోధన. మగవాడికి కలిగే శోధనలో ఇది పెద్ద శోధన. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను సరిగా ఉన్నాను అనుకోవటం కాదు, నువ్వు సరిగా ఉన్నావని లోకము చూడాలి. లోకము నిన్ను చూసి సరిగా ఉన్నాడు అన్నట్టుగాను ఉండాలి. నువ్వు తప్పు చేయకపోయినా గుడ్డ కాల్చి నెత్తినేస్తాడు ఈ లోకం. మీ అందరికీ తెలుసు కదా సామెత. జాగ్రత్తగా ఉండాలి. నా జీవితంలో 4 పోస్టింగ్లు ఎక్కడికి వెళ్ళినా నేను నా పెద్ద డోర్ ఉంటే దానికి క్లోజింగ్ ఉంటుంది, ఆటోమేటిక్గా డోర్ క్లోజర్ ఉంటుంది. ఎవరైనా కానీ టక్కన లోపలికి రాకుండా. అయితే ఎక్కడికి వెళ్ళినా ఆ డోర్ క్లోజర్లో కట్ చేయించేసి 3x3 ఆ డోర్ కట్ చేయించి దాంట్లో గ్లాస్ పెట్టేవాడు నేను. మొదట పోయిన వెంటనే నా పని అదే. కార్పెంటర్ పిలవాలి, డోరు కొయ్యాలి, అద్దం పెట్టాలి, స్పష్టంగా అవతల వాళ్ళకి కనబడాలి. ఎందుకంటే నా డోర్కి అవతల పక్కనే ఒక అటెండర్ ఉంటాడు, లేదా ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఎవరో లేకపోతే లంచగుండో, తాగుబోతో, లేకపోతే చేతిలో ఏదో పట్టుకొని మగవాడు వచ్చినా ఏదో గిఫ్ట్ తీసుకొని వచ్చాడంటే నా గురించి ఏం చేస్తాడు? 10 మందితో చెప్తాడు. లేక ఒక స్త్రీకి లోపలికి వచ్చిందనుకోండి, నా గురించి చెడుగా ప్రతి అర్ధగంట మాట్లాడిండి అని అంటాడు. కాబట్టి నాకు మలినం అంటకూడదంటే, నేను పవిత్రంగా కనబడాలంటే, నా దేవుడు నా హృదయాన్ని చూడగలిగినా కానీ గాక లోకము కూడా నన్ను చూడాలి. ఎక్కడికి వెళ్ళినా గ్లాస్ డోర్. ఈవెన్ లాస్ట్కి నెల్లూరు ట్రాన్స్ఫర్ చేశారు ఆర్టీసీ. అక్కడికి పోతే కూడా పోయిన పని, మొదటి పని అదే పని చేశాను.
ఎందుకంటే ఎంతోమంది డిఎంలు లేడీస్ వస్తారు, ఆర్ఎంలు వస్తారు. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. మనకు దేవుడిచ్చిన ఈ యొక్క అధికారం, ఈ జ్ఞానము, డబ్బు, ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రతి మగవాడిలో కలిగే పాపపు భూతి, పాపం యొక్క ఆలోచన ఏదంటే స్త్రీతో పాపము చేయాలని. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పిల్లవాడు చేసిన తప్పు ఏంటంటే డబ్బు దొరికిన వెంటనే అతని అంతరంగంలో లేనిది బయటకు వచ్చింది. అందుకే పెద్ద కుమారుడు అంటున్నాడు, స్త్రీలతో 30 వచనమంటాడు, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పి. వీడికా నువ్వు పెట్టేది? నువ్వు ఇచ్చిన డబ్బునంతా తీసుకుపోయి దుర్మార్గంగా జీవిస్తే వాడిని తీసుకొచ్చి, ఆ పాపము చేసిన తీసుకొచ్చి నువ్వు దావతిస్తావా అని అంటున్నాడు. మనందరి జీవితాల్లో ఎక్కడెక్కడ పడిపోయా మనందరికీ తెలుసు. నువ్వు ఒప్పుకోవచ్చు. అట్టనే నీ పక్కన ఎవరైనా పడిపోయాడని కాకిలా అరవకూడదు. ప్రార్థన చేయి, వారి కొరకు ప్రార్థన చేయి. ఆత్మ నశించకుండా నువ్వు బాధ్యత వహించు. తెలిస్తే బాధ్యత వహించు, ప్రార్థన చేయి. తెలవకపోతే మౌనంగా ఉండు. అంతేగాని ఒకరి గురించి మాట్లాడకూడదు. ఇక్కడ మనం చూసినట్టయితే 18వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను. ఇక్కడ ఈ ఒప్పుకోలు బాగా గమనించండి. ఈ ఒప్పుకోలు ఏం చేస్తున్నాడు? తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపము చేసి. 2 పాపాలు ఒప్పుకుంటున్నాడు. అంటే మొదటి పాపం ఎవరితో చెప్తున్నాడు చెప్పండి. ఆ మాట చదువు, మరొకసారి చదువమ్మా. తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను. అంటే చూసే దేవుడు అక్కడ ఉన్నాడు. నువ్వు చూడలేదు తండ్రి, నువ్వు చూడలేదు, కానీ చూసే దేవుడు ఉన్నాడు. నేను పాపము చేసి వచ్చాను, అందుకనే మొదటి పాపం అంటున్నాడు, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఉన్నాను అంటున్నాడు. ఇది పాప ఒప్పుకోలు. పాపము చేసిన మనిషి పాపాన్ని ఒప్పుకోవడానికి ఎంత గిలగిలలాడాడో 51వ కీర్తన మనందరికీ పాఠము కావాలి. మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఎక్కడైనా కానీ గాక పడిపోయిన జీవితం మనలో ఉంటే ఆ పాపమే కాదు, మరి ఏదైనా కానీ గాక ఈ చిన్న కుమారుడు వలె తండ్రి పరలోకమునకు నీకు నువ్వు వ్యతిరేకముగా పాపము చేశాను ఒప్పుకోవాలి. ఈ యొక్క తలంపు, ఈ ప్రార్థన మనకి లేకపోతే సరైనది కాదు. ఆ దేవుని దగ్గర మొదటగా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను అందరము కూడా దేవుని తట్టు తిరిగే వారముగా. మరొకసారి చదువుకుందాము. ఓషియా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. మరలా చదువుతున్న దయతో మీరు గమనించండి. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును తిరగాలి. తిరగకపోతే నిన్ను తిరగలి తిప్పుతాడు దేవుడు. ఎవరు తిరగలి తిప్పా చెప్పండి? సంసోను యొక్క జీవితం తిరగలేదు దేవుని వైపు, గద్దించాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఆయన దెలీలా చెప్పిన మాటనే ఆకర్షించబడ్డాడు, కానీ దేవుని యొక్క ఆత్మను చంపివేసుకున్నాడు. చివరికి ఏమైపోయింది? 2 కళ్ళు పీకి వేసి తిరగలి విసిరేవాడిగా చేశారు. బహుబలవంతుడు, బైబిల్లో ఆయన బహుబలవంతుడుగా చూపించాడు దేవుడు. అంత బలాన్ని ఆయనకి ఇచ్చాడు. ఒకరికి జ్ఞానము, ఒకరికి బలము, ఒకరు దేవునితో మాట్లాడగలిగే శక్తి, ఒకరు అద్భుతాలు. సూర్యుడాగంటే ఆగిపోవడం, వర్షమురమంటే రావడం, వర్షం వద్దంటే ఆగడం. ఎప్పుడు? ప్రభులో జీవించినప్పుడు మనము దేవుని తట్టు తిరగాలి. మనమందరం కూడా మన చదువమ్మా. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము. ఎడతెగక నమ్మిక ఉంచుము. ఇది ఇందాక నేను ఒక మాట అన్నాను. ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడాలని ఒక మాట నేను మీకు చెప్పి వాక్యంలోకి వెళ్ళాను. ముగింపు కాబట్టి ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. నాకు రోజు నా వేదన, నా హృదయ వేదన ఈ సంఘ అభివృద్ధి కొరకు, రాని ఆత్మల కొరకు, దినదినము క్షీణించిపోయి ఈ యొక్క పరిస్థితులను చూసిన తర్వాత నా కలిగే వేదన ఎంత అంతా కాదు. అనేక పర్యాలు దేవునితో నేను అన్న మాట, ఈ యొక్క సంఘ విస్తరణ కనుక లేకపోతే, ఎప్పుడు గొర్రెతో ఒక బెత్తడి అన్నట్టు కనుక ఉంటే
ఈ భూమి మీద నన్ను ఉంచబాకు, నేను ఈ యొక్క విషయాలు చూడదలుచుకోలేదు, నీకెంతో భక్తిగా నేను జీవిస్తున్నాను, నువ్వు వాగ్దానం చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి చిన్నవారితో పెద్దవారితో మాటలు పడుతున్నాను, నాకు రకరకాల పేర్లు పెడుతూ ఉన్నారు, నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు, నాకు ఎదురుగా అనేకమైన మాటలు వినిపిస్తున్నారు, ఆయన సహనముతో నీ యొక్క మాటలకు అనుగుణంగా నేను జీవిస్తున్నాను అని దేవుడితో రోజు నా ప్రార్థన వేదన ఇదే. అయితే ఈ దినము దేవుడు రాత్రికాలం నాతో మాట్లాడు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచు. అన్ని పక్క పెట్టి నువ్వేం చేయాలి? నా తట్టు తిరుగు, నా ఇని పక్క పెట్టు. నీకు ఏది కావాలో నాకు తెలుసు, నీ ఆశ, నీ ఆలోచన, నీ యొక్క సమస్తము నాకు తెలుసు. కానీ నువ్వేం చేయాలి? నా తట్టు తిరుగు. లోకం తట్టు కాదు, అవిటి చూడబాకు. నా తట్టు తిరుగు. తిరిగి కనికరము గలవాడుగాను, న్యాయము గలవాడుగాను నీవు నా తట్టు తిరిగి నా కొరకు నా విశ్వాసములో ఇంకా దినదినం అభివృద్ధి చెందవు. అంటే మీన్స్ యూ హ్యావ్ టు వెయిట్ సమ్ టైం. ఇంకా కొంతకాలం ఎదురు చూడాలి. అంటే ఆయన పరీక్షించే కాలం పరిపూర్ణము కాలేదు. పరీక్షించే కాలం ఇంకా ఆయన దగ్గర మిగిలిపోయింది. నేను అడిగే ఆలోచన, నేను ప్రార్థించే అంశాలు ఏవైతే ఉన్నాయో పరిపూర్ణము కావాలంటే దేవుని యొక్క ఆలోచన పరిపూర్ణము కాలేదు. ఇంకా ఎడతెగ దేవుని యందు నమ్మకం ఉంచము, చేస్తాడని విశ్వాసం కలిగి ఉండాలి. ఈ మాట మాట్లాడిన తర్వాత, ఎస్ మై లార్డ్, ఐఎమ్ వెరీ వెరీ సారీ, నేను ఎంతో మూర్ఖుల లెక్క ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన నీకు ఇష్టమైంది కాదు, నా మరణము ముఖ్యమైనది కాదు, కానీ నా విశ్వాసం నీకు ముఖ్యమైనది. నేను మరణించి నేను చేయగలిగేది ఏది లేదు, కానీ నేను జీవించి నీలో నేను గనక విశ్వాసము కలిగి జీవిస్తే నా జీవితంలో నా కోరికలు తీర్చే దేవుడవని నాకు నేను గుణపాఠం చేసుకొని ఉదయకాలమున లేచి మరలా రాత్రి వాక్యం రాసుకొని ఉదయకాలమున మరలా ప్రార్థన చేస్తాను వాక్యం కొరకు. దేవా, నాలో ఇక నుంచి ఆ దుష్ట ఆలోచన తీసివేసి నీ తట్టు తిరిగి నేను కనికరమును న్యాయమును కలవాడై పరిపూర్ణమైన విశ్వాసముతో ఆ వచ్చిన దినమున ఏ రకమైన విశ్వాసంతో వచ్చానో అదే విశ్వాసాన్ని కొనసాగించేవాడుగా నన్ను కాపాడని ప్రార్థన చేసి ఈ యొక్క మధ్యలోకి వచ్చాను. దేవుడి యొక్క మాటలు మందరి యొక్క ఆత్మీయ మేరకు ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఈ యొక్క విత్తబడిన వాక్యము కొరకే ప్రార్థన చేద్దాం.